విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అవకాశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు, దూర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ కు ఉపాధి కోసం వస్తున్నారు. ఇటువంటి మహానగరంలో సొంతిల్లు అనేది సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఓ సర్వే లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ నగరంలో నివసించే ప్రతి 10 కుటుంబాల్లో 7 కుటుంబాలు అద్దె ఇళ్లలోనే ఉంటున్నాయి. కాస్మోపాలిటన్ సిటీగా విస్తరించిన హైదరాబాద్ మహానగరంలో 1 కోటి మందికి పైగా జీవిస్తున్నారు. హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశానికి ఎగబాకడంతో సామాన్యులకు సొంత ఇల్లు అనేది కలగా మిగిలిపోతోంది. అందుకే ఇప్పుడు అద్దె ఇళ్లకు అడ్డాగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం నగరంలో ఏకంగా 70.63% మంది అద్దె ఇళ్లలోనే నివసిస్తున్నారని తేలింది. కేవలం 30% మందే సొంత ఇళ్లలో నివసిస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో నివసించడానికి తమకు వచ్చే ఆదాయంలో 3/2 ఇంటి అద్దెకే పోతోందని నగరంలో నివసించే బడుగు జీవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము రెంట్లకే ఉంటాం సార్, మాకు ఇల్లు లేవు, ఏం లేవు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఇక్కడ లేవు ఇండ్లు, మాకు ఇక్కడ అంతే ఎంత కిరాయిలు కట్టాలి. నిజంగా మేము ఏడుస్తున్నాయి అంటే కావాలని, మా బిడ్డకు లేదు, మాకు లేదు, మా ఇంట్లో ఎవ్వరికి లేవు మాకు కిరాయిలు. ఇళ్ళల్లో కిరాయిలు బతకాలి, మేము ఇంట్లో కష్టం చేసుకొని బతకాలి సార్. మేము ఎట్లా, మా పరిస్థితి ఎట్లా సార్ మాది? హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలన్నా చిరు ఉద్యోగులకు చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారికి సాధ్యమయ్యేది కాదు. అందుకే పల్లెల నుంచి చిన్న పట్టణాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చేవారు అద్దె ఇళ్లకే పరిమితమవుతున్నారు. వారి జీవితం అంతా అద్దె ఇంట్లోనే గడిచిపోతోంది. తమకు వచ్చే ఆదాయంతో అద్దె కట్టడమే కష్టంగా ఉన్నదని, ఇక సొంత ఇల్లు ఆలోచన గాని ఆ కోరిక గాని తీరేది కాదని అంటున్నారు. ఎక్కడెక్కడగానో ఇప్పుడు వివిధ ప్రదేశాల నుంచి వెళ్ళి వలస వచ్చి బతుకుదెరువు కొరకు హైదరాబాద్లో నివసించుకుంటూ ఇండ్ల కిరాయిలకే వాళ్ళ జీవితాలు మొత్తం ధారపోస్తున్నారు. వాస్తవానికి పనిలేని పరిస్థితి ఈ రోజుల్లో. పెద్ద పెద్ద కార్పొరేటర్ మన కంపెనీలు వచ్చి అట్లా దోసుకోపోతున్నాయి. ఈ పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ విలాసాలకు వాళ్ళు ఉన్నారు. మామూలు జనాన్ని చూసే మానవుడు లేడు. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే కాదు, పక్కనే ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 60.91% మంది, రంగారెడ్డి జిల్లాలో 59.71% కుటుంబాలు కిరాయి ఇళ్లలోనే ఉంటున్నారని తేల్చి చెప్పింది ఈ సర్వే. ఉపాధి కోసం వలసలు పెరగడం ఒక కారణమైతే, రియల్ ఎస్టేట్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడం మరో ప్రధాన కారణమని చెబుతున్నారు హైదరాబాద్ నగరవాసులు. అందుకే నగరంలో ఉన్న పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 70% అందరూ కిరాయిలలోనే ఉంటున్నారు. కిరాయిలు కట్టుకొని చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏదైనా కొంచెం అందరికీ హెల్ప్ చేసేటట్టుగా కావాలని అనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా నిర్మాణాల డబుల్ బెడ్రూమ్ కానీ వచ్చేటట్టు చూడాలని అనుకుంటున్నాం. నగరాల్లో అద్దె భారంతో జనం సతమతమవుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు తమ సొంత గూటిలోనే తలదాచుకుంటున్నారు. ఆ విధంగా తెలంగాణలో సొంత ఇళ్లు కలిగిన జిల్లాల జాబితాలో నారాయణపేట 68.88%తో రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 67.02%, జోగులాంబ గద్వాల 65.21%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పల్లెల్లో సొంతిల్లు అనేది ఓ సామాజిక హోదాగా భావిస్తే, నగరంలో మాత్రం ఆ ఆలోచన చేయడానికే సామాన్య ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒక టైంలో కొనాలనే ఆలోచన కొంతవరకు ఒక 7-8 ఏళ్ళ కింద ఉండే ఆలోచన. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే, రియల్ ఎస్టేటు ఈ భూమి ధరలతో పెరగడంతో, లక్షల నుంచి కోట్ల పోవడంతో ఏంటంటే కొనాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. జాబులు చేయడం కానీ, ఉద్యోగం చేయడంలో కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది జాబులో కూడా లేవు. కాబట్టి దాని మీద ఈఎంఐలో వెళ్ళి ఒక ప్లాట్ కొనాలన్న ఉద్దేశం కూడా భయపడే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండడం అనేది ఇప్పుడు ఒక పెద్ద అడ్వెంచర్తో సమానం. ఆకాశాన్ని తాకుతున్న ధరలు, నిలకడలేని జాబ్ మార్కెట్ మధ్య సగటు మధ్యతరగతి జీవికి సొంత గూడు అనేది తీరని కలగానే మిగిలిపోతోంది. అందుకే భాగ్యనగరం ఇప్పుడు అద్దె ఇళ్ల రాజధానిగా రికార్డులకు ఎక్కిందని చెప్పుకోవచ్చు.